ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు తిర్యక్ భుజంగాసనము. తిర్యక్ భుజంగాసనము థెరపీ ఆసనాలలో ఒకటి. మన స్పైన్ని బాగా రొటేట్ చేయడము, బ్యాక్ని బాగా స్ట్రెచ్ చేయడము, బ్యాక్ని అన్ని వివిధ రకాలైన స్టిఫ్నెస్, బ్యాక్లో ఉన్న వివిధ రకాలైన స్టిఫ్నెస్ తొలగించుకోవడానికి ఈ యొక్క ఆసనం చాలా 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 ఉపయోగపడుతుంది. తిర్యక్ భుజంగాసనంలో ఒక వేరియేషన్ ఇంతకు ముందు మనం చేసాము. దీంట్లో ఇంకా డీపర్ వేరియేషన్స్ ఉన్నాయి. అవిట్లో ఒకటి ఈరోజు మనం చేస్తున్నాము. ఈ యొక్క ఆసనం చేసే ముందు మనం ప్రాణాయామం చేయాలి. ముందుగా మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. వజ్రాసనంలో లేదా సుఖాసనంలో కూర్చోండి. శ్వాస దీర్ఘంగా తీసుకొని దీర్ఘంగా వదలండి. కళ్ళని మూసివేసి ఇక్కడ కొంత సమయం పాటు కూర్చొని శ్వాస ఎలా ఉందో, ఎలా తీసుకుంటున్నారో అన్న దానిపై చర్చించాలి. దీని తర్వాత మనము కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. కుడి చేతిని పొట్టపై పెట్టండి. దీర్ఘంగా శ్వాస తీసుకొని ఎక్సేల్ 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 చేస్తూ ఉండాలి. అంటే ఇన్హేల్ చేయకూడదు, మధ్య మధ్యలో ఓన్లీ ఎక్సలేషన్స్ చేయాలి. మళ్ళీ చేయండి. ఈ విధంగా కపాలభాతి ప్రాణాయామం చేయాలి. చేసేటప్పుడు కళ్ళని మూసిపెట్టాలి. కపాలభాతి ప్రాణాయామము ఎండాకాలంలో చేయకూడదు, వింటర్లో చేయవచ్చు. అయితే ఎవరికి శరీరంలో వేడి అనేది ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు తక్కువగా చేయాలి. కోపం వచ్చే వాళ్ళు ఈ ప్రాణాయామం చాలా తక్కువ చేసుకోవాలి. ఈ విధంగా కొంత సమయం పాటు మనం ప్రాణాయామం చేసిన తర్వాత చేతులను జోడించండి, రబ్ చేయండి, కళ్ళపై పెట్టండి. నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి చేతుల వైపు చూసి మనము మోకాలపై వెళ్ళిపోదాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టండి. ఇప్పుడు మనము పృష్ఠ భాగాలని మోకాల కింద పెట్టేసి ఆర్చ్ బ్యాక్, రౌండ్ య బ్యాక్ చేద్దాము. వీపుని మార్జరీ ఆసనంలో ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. శరీరంలో ఉండే అన్ని కండరాలపై బాగా ప్రభావం పడేలాగా ఈ యొక్క ఆసనం మనం చేయాలి. ఇలా కొన్నిసార్లు మనము వీపుని ఆర్చ్ చేయడము, రౌండ్ చేయడం చేసిన తర్వాత ఒకసారి అధోముఖ శ్వానాసనం చేసి దాని తర్వాత పొట్టపై వెళ్ళి పడుకుందాము. పాదాలని దూరంగా పెట్టండి. మ్యాట్ ఎంతైతే దూరంగా ఉందో అంత దూరంగా పెట్టేసి చేతులని మనము బ్లాక్స్పై పెట్టాలి. మోచేతుల దగ్గర లేదా మోచేతుల కంటే కొద్దిగా కిందికి ఈ బ్లాక్స్ని తీసుకెళ్ళి పొట్ట కండరాలని బిగిస్తూ నెమ్మదిగా మనము భుజంగాసనంలో పైకి రావాలి. ఇక్కడ భుజంగాసనంలో పైకి వచ్చినప్పుడు ఛాతీని అంత మరీ పైకి తీసుకొని రాకూడదు. ఇది భుజంగాసనం ప్రిపరేషన్గా వాడుతున్నాము. కిందికి వచ్చేయండి. కాళ్ళ వేలు సూటిగా వెనకాల వైపు తెచ్చిపెట్టాలి. మళ్ళీ భుజంగాసనంలో పైకి రావాలి. ఇలా కొంత సమయం పాటు భుజంగాసనంలో ఉండి కిందికి వచ్చేయండి. ఈసారి మనము బ్లాక్స్ని బాగా వెనకాలకి తీసుకెళ్దాము. ఇప్పుడు ఆ చేతులతో బ్లాక్స్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ చిటికన వేలు థంబ్తో బ్లాక్ని పట్టుకొని బాగా భుజంగాసనంలో పైకి రావాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి.
నెమ్మదిగా ఇప్పుడు మనము టర్న్ చేస్తూ కుడివైపు ఉన్న ఆ మడమని చూడాలి. ఇలా కుడివైపు చూసి నెమ్మదిగా సెంటర్కి వచ్చేయండి. ఎడమవైపు కూడా చూడండి. ఇలా ఎడమవైపు కూడా చూసి సెంటర్కి వచ్చి కింద పొట్టపై పడుకోవాలి. ఈసారి మనం ఆసనం చేసినప్పుడు అంత పైకి రాకుండా మరీ కిందికి ఉండకుండా చేయాలి. మళ్ళీ పైకి వచ్చేయండి. మోచేతిని బెండ్ చేస్తూ కుడి మడమ వైపు చూద్దాము. ఇక్కడ ట్విస్ట్ అయినప్పుడు మన ఛాతీలో వెన్నుముకలో ఉండే కండరాలపై ప్రభావం ఎలా పడుతుందో గమనిస్తూ ఈ ఆసనం చేయాలి. ఈ విధంగా పైకి వచ్చేసి మనము ధ్యానం అంతా కుడి మడమ పై పెట్టేసి ఇక్కడ ఆసనంలో ఉండాలి. కావాలంటే కుడి భుజాన్ని ఇంకా బెండ్ చేయవచ్చు. కిందికి వచ్చేసేయండి. రెండో వైపు చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేయండి. పాదాలని మనము ఇంకా దూరంగా చేద్దాము. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేస్తూ ఇదే విధంగా మళ్ళీ భుజంగాసనంలో పైకి వెళ్దాము. ఇప్పుడు మనము ఇంకా బాగా ట్విస్ట్ అవుదాము. ఛాతీని కొంచెం పైకి లేపాలి. ఆ కుడి మడమని చూడండి. కిందికి వచ్చేయండి. ఎడమవైపు కూడా అదే విధంగా పైకి వెళ్ళి చూడాలి. అయితే ఇక్కడ మనము ఛాతీని బాగా రొటేట్ చేస్తున్నాం కాబట్టి పొట్ట కండరాలపై ప్రభావం బాగా పడుతుంది. వీపు కండరాలపై కూడా ప్రభావం పడుతుంది. కిందికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు త్రియక్ భుజంగాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన పొట్ట కండరాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. నడుం కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది. వీపు కండరాలకు కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. వీటన్నిటితో పాటు చేతుల కండరాలపై, భుజాల కండరాలపై చాలా ఇంటెన్స్గా ప్రభావం పడుతుంది.